ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, మానవుడు యోగిగా ఎదగాలంటే సుఖదుఖాల్లో సమస్థితిలో ఉండగలగాలి. సుఖదుఖాలు సమస్థితిలో ఉండగలగాలి. చూడండి, మానవుడు యోగిగా ఎదగాలంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు పొంగిపోవడం చాలా సహజం. కానీ ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి ఒక మనిషి ఒక గొప్ప స్థితికి చేరుకోవాలి. గొప్ప స్థితికి చేరుకోవాలంటే సుఖం వచ్చినా పొంగిపోకుండా ఉండగలగాలి. అంటే ఆ మనశ్శాంతిని కోల్పోకూడదు. దుఃఖం వచ్చిన మనోధైర్యాన్ని కోల్పోకూడదు. దీనినే సమస్థితి అంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇదే విషయాన్ని సాంఖ్యయోగం 14వ శ్లోకం 2వ అధ్యాయం, మాత్ర స్వశ్వాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య తాం క్షత్స్వ భారత. అంటే చలి వేడి, సుఖం దుఃఖం ఇవన్నీ కూడా వచ్చిపోయాయి. ఏవి శాశ్వతంగా ఉండవు కదా. ఏమైనా శాశ్వతంగా ఉంటాయా? ఏవి ఉండవు, అన్నీ మారుతుంటాయి. కాబట్టి వాటిని మనం ఓర్పుతో సహించాలి. చలి కానీ, వేడి కానీ, లాభం కానీ, నష్టం కానీ, సుఖాన్ని కానీ, దుఃఖాన్ని కానీ. మరి మన జీవితాన్ని గమనిస్తే సుఖం కూడా మన జీవితంలో శాశ్వతం కాదు, దుఃఖం కూడా శాశ్వతం కాదు. చూడండి, ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నాడు, అట్లాగే ఉంటుందా? సాయంత్రం అవుతుంది, సూర్యుడు అస్తమిస్తాడు, రాత్రి అవుతుంది, మళ్ళీ ఉదయం వస్తుంది. అలాగే మన జీవితంలో కూడా సుఖం తర్వాత దుఃఖం రావచ్చు, దుఃఖం తర్వాత మళ్ళీ సుఖం రావచ్చు, సహజం. ఇవన్నీ మనం గమనిస్తున్నాం. చూడండి, ఒక వ్యక్తి ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. తను కోరుకున్న ఉద్యోగం వచ్చింది తనకి. అందరికీ ఫోన్ చేసి చెప్పాడు. కుటుంబంలో అంతా ఆనందంతో గడుపుకుంటున్నారు. అది ఓకే, అది తప్పు కాదు. సంతోషించడం అనేది తప్పు అని భగవద్గీత ఇక్కడ చెప్పడం లేదు. ఆ సంతోషంలో ఇక నా జీవితంలో ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఎలాంటి లోటుపాట్లు ఉండవు అని ఎప్పుడైతే మానవుడు భావిస్తాడో అక్కడే సమస్య మొదలవుతుంది. ఎందుకంటే ఉద్యోగం వచ్చింది, బాగానే ఉంటుంది కొన్ని రోజులు. ఆ చేసే ఉద్యోగం మీకు మంచిగానే అనిపిస్తుంది. ఆ ఉద్యోగంలో ఏదైనా ఇబ్బంది కలిగింది, లేదంటే తన పై అధికారి కోప్పడ్డాడు, ఇంకా నా జీవితం అంతా అయిపోయింది, నేను ఇంత కష్టపడి చదువుకున్నా ఇప్పుడు ఈయనతోనే నేను ఈ విమర్శ పడాలనా అని ఇలా ఆ విమర్శలకు బాధలకు మనం బానిస కాకుండా ఉండాలి. అంటే ఆ దుఃఖానికి, విమర్శకు, బాధకు మనం లోను కాకూడదు. ఎందుకంటే సమస్థితి ఉన్నటువంటి వ్యక్తి సుఖాన్ని ఆస్వాదిస్తాడు, దుఃఖాన్ని ఆస్వాదిస్తాడు. దేనికి బానిస కాడు. దుఃఖానికి బానిస కాడు, సుఖానికి రెండింటిని. ఏదైనా సరే వచ్చి పోయేదే కదా, ఇది ఇలాగే ఉంటే చాలు అనుకున్నా ఓకే. కానీ అక్కడ మనం గర్వం పెంచుకోడు. ఎందుకంటే మన జీవితంలో ఒక పని మనం అనుకున్నట్లు మనకు జరిగింది అనుకోండి, ఎంతో సంతోషం. అదే జరగకపోతే దుఃఖం. చూడండి, మనకు కూతురుకో లేదా కొడుక్కో ఒక సంబంధం చూసాం, మనకు బాగా నచ్చింది. అది కుదిరితే బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, సంతోషం అనుకున్నావు. మనకు నచ్చిందిని అవతలి వాళ్ళకు కూడా నచ్చాలి కదా. నచ్చలేదనుకో, అప్పుడు మనం బాధపడతాం. అలా బాధపడకూడదు. ఎందుకు? మనం పై లోకంలో ఎవరినైతే ఎంపిక చేసుకొని వచ్చామో ఆ వ్యక్తి దొరికే వరకు మనకిక్కడ మనం అనుకున్నది జరగదు.
అందుకే మనం అనుకున్న పని జరిగినా జరగకపోయినా నీవు ఓకే చెప్పాలి. అంతేకాని దాన్ని కోసం నీవు పొంగిపోకూడదు. ఇప్పుడు చూడండి, మన ఇంటికి బంధువులు వచ్చారు. బంధువులు వచ్చినప్పుడు ఇల్లంతా సందడిగా ఉంటుంది. అవునా? ఎంతో ఆనందంతో ఉంటాం. ఎన్ని రోజులుంటారు మన ఇంటికి వచ్చిన బంధువులు? కొన్ని రోజులుంటారు. 3 రోజులో, వారం రోజులో, పెండ్లంటే ఓ 15 రోజులో ఉంటారు. తర్వాత ఎళ్ళిపోతారా? ఎళ్ళిపోరా? ఎన్ని రోజులైనా ఎవరింటికి వాళ్ళు ఎళ్ళిపోవాల్సిందే. అలాగే మన జీవితంలో కూడా ఈ కష్టాలు, సుఖాలు అనేవి అతిథుల్లాంటివే. అది మనం గమనించాలి. ఇంక దానికి బాధ ఉండదు. అతిథులొచ్చారు శాశ్వతంగా ఉన్నారా? మరి కష్టం, సుఖం కూడా అంతే అనేది ఒక గమ గమనింపనేది ఉండాలి. ఇప్పుడు మనకు నచ్చిన వ్యక్తి ఉంటే ఒకలా మాట్లాడతాం. నచ్చని వ్యక్తి ఉంటే ఒకలా మాట్లాడతాం. ఎవరైనా ఏదైనా ఒక పని చేశారు. అంటే ఆ నచ్చని వ్యక్తి, నచ్చిన వ్యక్తి. నచ్చిన వ్యక్తి చేస్తే పొంగి పొంగి ఆళ్ళకు ఏమంటారు? గొప్పలు చెప్తుంటాం వాళ్ళ గురించి. ఎంతో చెప్తుంటాం. మరి నచ్చని వ్యక్తి కూడా చేస్తాడు. చేసినప్పుడు వాడి గురించి అస్సలు పట్టించుకోం. అది కరెక్టా? కరెక్ట్ కాదు. మనకు నచ్చిన వ్యక్తయినా, నచ్చని వ్యక్తయినా ఇద్దరిని సమస్థితిలో యోగి లక్షణం. నేను ఇవన్నీ చెప్పేవి మామూలుగా ప్రాపంచిక జీవితంలో జీవించే మనుషుల గురించి కాదు. ఒక యోగి కావాలనుకున్నవాడు సుఖ సుఖంలో కానీ, దుఃఖంలో కానీ సమస్థితిలో ఉండాలి. ఇప్పుడు ఆరోగ్యం. ఆరోగ్యం ఉంది. చాలు ఎప్పుడు ఇలాగే ఉంటే బాగుంటుంది. ఆ ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కానీ ఆరోగ్యం బాగుందని చెప్పేసి మనం కొన్ని కొన్ని సార్లు ఇతరులు అనారోగ్యంతో బాధపడుతుంటే హేళన చేస్తాం. ఉన్నారా లేదా? అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ అదే తనకి అనారోగ్యం వచ్చిందనుకోండి, ఆ గోరంతది కొండంత చేసి చెప్తాడు. కదా! ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు? ఇంకా అసలింక అయిపోయింది. ఇంక నేను బ్రతకను. నా వల్ల కాదు ఇంక. అన్ని రోజులేమో విర్రవీగిపోయాడు. పక్క వాళ్ళని విమర్శించిండు. తన కారికొచ్చే వరకు ఎంతో దిగులుతో ఉంటాడు. అంటే ఇక్కడ అనారోగ్యం వచ్చినా, ఆరోగ్యంగా ఉన్నా మనం విర్రవీగం. ఇవన్నింటిలో మనం సమస్థితిలో ఉండడమే చాలా గొప్ప సాధన. అంటే మనకు సుఖం వచ్చినప్పుడు ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ సుఖం కూడా శాశ్వతంగా ఉండదు. మారిపోతుంది. నేను దీనిలో మునిగిపోతున్నాను, కూరుకుపోతున్నాను అని ఆ గమనింపనేది ఉండాలి. దుఃఖం వచ్చినప్పుడు కూడా ఇది కూడా శాశ్వతం కాదు. దీనివల్ల నేను పూర్తిగా కుంగిపోకూడదు. దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా ఆ గమనింపనేది ఉండాలి. మరి ఇదే విషయం కూడా మనకు ధ్యానంలో జరుగుతుందండి. ఎంతో సహాయపడుతుంది. ఈ ఏమంటారు? సుఖం కానీ, దుఃఖం కానీ, లాభం కానీ, నష్టం. సమస్థితి అనేది మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ధ్యానంలో మనం ఏం చేస్తాము? కళ్ళు మూసుకొని మనలో జరిగే శ్వాసను గమనిస్తాం. హ్మ్. ఆ గమనించినప్పుడు ఏమైతుంది? మనకొక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చిన వెంటనే పోతుందా? పోదు. అది కొంతసేపు మన దగ్గరే ఉంటుంది. అబ్బా! ఎట్లా మర్చిపోవాలి ఈ ఆలోచనను అని ఆలోచిస్తాం. అబ్బా! నేను ఇంతసేపయింది కూర్చొని, నాకు ఆలోచనల వెంట ఆలోచనలొస్తున్నాయి. ఒక్కొక్క రోజు చెప్తారు. ఒక ఆలోచన వచ్చింది, దాని వెంటనే నా మనసు పరిగెత్తుతుంది అని చెప్తా. సరే ఎంతసేపుంటుంది? మహా అంటే ఓ పావుగంట. కానీ తర్వాతయితే అది వెళ్ళిపోతుంది. ఇంకో ఆలోచనొస్తది. అది కూడా వెళ్ళిపోతుంది. అంటే ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలొస్తున్నాయని చెప్పేసి మనం ధ్యానాన్ని ఆపకూడదు. వస్తుంటాయి, పోతుంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన జీవితంలో కూడా వచ్చే పరిస్థితులు గమనించడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ప్రశంస వచ్చినా, నింద వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా దేన్నైనా సరే నువ్వు గమనించుకుంటూ ఉండు నీ జీవితంలో.
అంటే ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్తున్నారు? స్పందించకూడదని చెప్పట్లేదు. అక్కడ సుఖం వచ్చింది, అక్కడ నువ్వు ఏ చర్య తీసుకోవాలో అదే తీసుకో, అంతకంటే దానిలో కూరుకుపోవద్దు. కానీ ఏమంటారు, ఆ సుఖం వచ్చిందని చెప్పేసి మన అంతరంగాన్ని పరిస్థితిలో అంటే ఇంక అక్కడనే ఆగిపోవద్దు, దాంట్లోనే కూరుకుపోవద్దు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు ఒక చెట్టు ఉంది. చెట్టు చెట్టు మీద ఏమొస్తాయి మనకు? చెట్టు మీద ఏమో పక్షులు వస్తాయి కదా, పక్షులు వస్తాయి. కానీ ఎన్నో వస్తాయి, వెళ్ళిపోతాయి. చెట్టు మాత్రం కదలకుండా అలాగే ఉంటుంది. గాలి వచ్చినా, ఎంత గాలి పెట్టినా ఆ చెట్టు వేర్లు మాత్రం బలంగా లోపలికి అలాగే ఉండిపోతాయి. అలాగే మనిషికి కూడా జీవితంలో ఎన్నో పరిస్థితులు, చెట్టు మీద అంటే ఒక పక్షులు మాత్రమే వస్తాయి. కానీ మానవుడికి ఎన్ని రకాల పరిస్థితులు చెప్పుకున్నామా? సుఖము, దుఃఖము, విమర్శ, అవమానము, లాభము, నష్టము, నిందలు, ఎన్ని ఒకటా రెండా, ఎన్నో వస్తుంటాయి. కానీ ఆ చెట్టు వేర్లు ఎలా అయితే భూమిలో పాతుకుపోయి ఉన్నాయో, మానవుడికి ఉన్నటువంటి ఆ వేర్లు ఏంటి? ఆత్మజ్ఞానం, ధ్యానం, ధర్మం, వివేకం, ఇవన్నీ కూడా బలంగా ఉంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా అతన్ని అంత సులభంగా కదిలించలేవు. ఇది మనం గుర్తుంచుకోవాలి. చెట్టుకైతే ఒకటి వేర్లు ఒకటే చెప్పుకున్నాం. ఇక్కడ మానవుడికి ఆత్మజ్ఞానం, ధ్యానం, ధర్మం, వివేకం, ఇన్ని చెప్పుకుంటున్నాం చూడండి, గమనించుకోండి. ఇవన్నీ బలంగా ఉండాలి. అంటే సమస్థితిలో అంటే భావోద్వేగాలు లేకపోవడం కాదండి. భావోద్వేగాలు వచ్చినా వాటిలో కొట్టుకుపోకుండా మనం ఉండటం. అంటే కన్నీళ్లు రావచ్చు, బాధ కలగవచ్చు, సంతోషం రావచ్చు, నవ్వు రావచ్చు. ఇవన్నీ కూడా సహజం, మానవుని యొక్క అనుభవాలు. కానీ వాటి మధ్యలో మనంలో కనుక ఒక ప్రశాంతమైన స్థానం మనకు ఉండాలి. ఏమిట్లో? కన్నీళ్లు వచ్చినా, బాధ కలిగినా, సంతోషం వచ్చినా, నవ్వు వచ్చిన, ఏవైనా సరే నీకు ఒక ప్రశాంతమైన స్థానం, ప్రశాంతమైనటువంటి స్థానం నీకు అక్కడ కావాలి. ఇది యోగి లక్షణం. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవాన్ భగవద్గీతలో ఒక మాట చెప్తారండి. సాంఖ్యయోగం 2వ అధ్యాయం 38వ శ్లోకం. సుఖదుఃఖే సమీకృత్వ లాభాలాభౌ జయా జయౌ. అంటే సుఖ దుఃఖాలను, లాభ నష్టాలను, జయాపజయాలను, అంటే జయము కాని అపజయం కాని సమంగా చూసి తన యొక్క కర్తవ్యాన్ని చేయాలి. మన జీవితంలో కూడా ఇదే వస్తుందండి. చూడండి, మన పిల్లలు ఉన్నారు, మనం ఏదైనా ఒక మాట చెప్పాం, వాళ్ళు విన్నారనుకోండి, అప్పుడు ఎంతో సంతోషపడతాం. వినకపోతే నా బ్రతకం తింటే, నా పిల్లలు వింటలేరు, పక్కింటి వాళ్ళ పిల్లలు వింటున్నారు, వాళ్ళ అదృష్టవంతులు, నేను దృష్టం. అదే పిల్లలు మనల్ని గౌరవిస్తే ఆనందిస్తాం, మనల్ని పట్టించుకోకపోతే మంచం బట్టి రోగిష్టిలా అనారోగ్యంతో కుమిలి కుమిలి ఏడుస్తూ మన యొక్క జీవితాన్ని జీవించకుండా మనం ఎంతో నష్టపోతాం. అంతే కదా, మనకు తెలుసు ఇవన్నీ మన జీవితంలో మనం ఉండేటివి అని, మనమే ఎన్నుకొని వచ్చామని, లేదా మన పెద్దవాళ్ళకు మనం చేశాం కాబట్టి ఇప్పుడు ఇట్లా అవుతుంది అన్ని తెలిసినా మళ్ళా అక్కడ వదిలేస్తాం. వదిలేసి దాని గురించి బాధపడతాం. వాళ్ళు చూడు ఎంత అదృష్టం, ఎప్పుడు పక్క వాళ్ళతో పోల్చుకొని మనం బాధపడుతూ ఉంటాం. మరి మనం చేసే పనిలో విజయవంతమైతే కనుక మనం ఎంతో సంతోషిస్తాం. ఒక కూర చేసినా, ఒక కుట్టు అల్లిక ఏదైనా అల్లినా, కుట్టినా, ఏదైనా సరే మనం ఆడే ఆటలో కానీ, పాడే పాటలో కానీ 64 కళలు ప్రతి ఒక్కరు ఒక్కొక్క పని చేస్తుంటారు కదా, దాంట్లో విజయాన్ని సాధిస్తే ఏం చేస్తాం? మనం ఎంతో సంతోషిస్తాం. ఎక్కడైనా ఓటమి అనేది సహజం కదా, జీవితంలో అన్నిసార్లు ఎప్పుడు విజయాన్ని సాధించం కదా.
ఎప్పుడైనా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? ఏదో కుంగిపోతాం. కానీ అక్కడ ఓడిపోయిన దాంట్లో నేను ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఇది ఈ విధంగా చేస్తే రాలేదు. మళ్ళీసారి నేను ఇలా చెయ్యకుండా ఇంకొకలా ప్రయత్నించాలనే పాఠం నేర్చుకుంటే అప్పుడు నువ్వు దానికి కుంగిపోవు. ఇలా మన సంతోషం మొత్తం బయట పరిస్థితుల మీద కనుక ఆధారపడితే మనం ఎప్పటికీ ఇంక స్థిరమైన శాంతి మనకు ఉండదండి. రాదు కూడా అది. సాధ్యం కాదు. అది మనం గుర్తుంచుకోవాల్సింది. ఎందుకంటే ఈ బయట ప్రపంచం మనకెప్పుడు అనుకూలంగా ఉండదు. మనకెప్పుడు వ్యతిరేకంగానే ఉంటుంది. మనకు నచ్చిన వ్యక్తి ఒక్కడుంటే అక్కడ ఒప్పుకుంటాడు. కానీ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు గదా! అంతమందిని మనం ఒప్పించగలుగుతామా? అసలు అంతెందుకు? మనం ఒప్పించకుండా వాళ్ళు అడిగింది మనం ఒప్పుకుంటామా? ఎడ్డమంటే తెడ్డమంటాం, తెడ్డమంటే ఎడ్డమంటాం. దేనికి మనం ఒప్పుకోం. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం కష్టమండి. ప్రపంచం ఎలా ఉన్నా మన యొక్క అంతరంగాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడమే మన యొక్క సాధన. అందుకే ఈ సుఖదుఖాల్లో ఈ సమస్థితి అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. ప్రతిరోజు మన జీవితంలో తిరుగుతూనే ఉంటుంది. మనల్ని వదిలిపెట్టదు. మనల్ని మనం గమనిస్తూ ఉండాలి. మనల్ని మనం గమనించడం ద్వారానే అది క్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, భూమి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటదని చెప్తారు కదా మనకు. మనం చూడలేదు కానీ మనకైతే తెలుసు కదా! నిజంగా ఆ భూమి ఎలా తిరుగుతుందో మన జీవితం కూడా అలా తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు సుఖం శాశ్వతం ఉండదు. దుఃఖము శాశ్వతం ఉండదు. ఆరోగ్యము శాశ్వతంగా ఉండదు. అనారోగ్యము శాశ్వతంగా. ఈరోజు మెచ్చుకున్న వాళ్ళు రేపు మెచ్చుకోరు. ఈరోజు విమర్శించిన వాళ్ళు రేపు విమర్శించకుండా ఉంటారు. ఈరోజు అవమానించిన వాళ్ళు రేపు అవమానించరు. ఈరోజు ఒకరు ఫ్రెండ్‌గా ఉంటే రేపు ఇంకొకరు ఫ్రెండ్‌గా ఉంటారు. ఈరోజు ఉన్న ఫ్రెండ్ రేపు శత్రువు కావచ్చు. శత్రువుగా ఉన్న ఫ్రెండ్ మిత్రువు కావచ్చు. ఇది సహజమే కదా! మన జీవితంలో ఇవన్నీ గమనిస్తున్నాం. ఇవన్నిటిని గమనించడమే యోగి లక్షణం. ఎవరైనా పొగిడినప్పుడు అబ్బో! ఇంక నాకంటే గొప్పవాడు లేడు అని అనుకుంటాం. అలా ఎప్పుడూ ఉండదు. ఎంత పొగిడినా నేను ఇంకా నేర్చుకునేదుంది, తెలుసుకునేదుంది అని వినయంతో ఉండాలి. ఎవరైనా క్లాస్ చాలా బాగా చెప్పావు అనడం సహజం కదా! ఇంక నాకంటే ఇంక చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరని పొంగిపోయామనుకో, అక్కడే మనకు మైనస్ పడుతుంది. అందుకే ఆ కొమ్ములు పెరగకుండా చూసుకోవాలి. మరి ఇంకా ఎవరైనా విమర్శించినప్పుడు ఉంటాయి కదా మన జీవితంలో మనం అన్ని కరెక్ట్ పనులే చేస్తామా? చెయ్యం కదా! ఆ విమర్శించినప్పుడు వాళ్ళు చెప్పింది కనుక విమర్శ నిజమైతే, ఆ విమర్శను మనం మన జీవితంలో సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఉంటాయి. జీవితంలో అన్ని కరెక్ట్ పనులు మనమేమి చెయ్యం. ఎవరైనా ఏదైనా చెప్తే దానికి ఒప్పుకొని మనం ఏం చేయాలి? ఆ విమర్శను సరిదిద్దుకోవాలి. లాభం వచ్చినప్పుడు కృతజ్ఞతతో ఉండాలి. నష్టం వచ్చినప్పుడు పాఠాలు నేర్చుకోవాలి. సుఖం వచ్చినప్పుడు ఆస్వాదించాలి. దుఃఖం వచ్చినప్పుడు ఓర్పుతో ఎదుర్కోవాలి. ఇవి యోగి లక్షణం. ఇదే సమస్థితి. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకు. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకు. 2 వచ్చిపోయేవే. వాటిని నీ జీవితంలో నీవు సాక్షిగా గమనించడం నేర్చుకో. ఆ సుఖదుఖాల్లో నిలబడటం నేర్చుకో. అప్పుడే క్రమంగా మనలో ఒక ఏమంటారు? గొప్ప ప్రశాంతత మనకు పుడుతుంది. ఎందుకంటే ఈ సుఖంలో మనకు మత్తేముండదు. దుఃఖంలో కూడా భయముండదు. ఈజీగా చెప్పాలంటే సుఖంలో మత్తు ఉండదంటే, ఆ సుఖం గురించి మనం 24 గంటలు ఆలోచిస్తుంటాం కదా! ఒక రూ. 1,00,000 మనకు ఏమంటారు? లక్కీ స్కీమ్‌లో ఎళ్ళింది. దాని గురించి తలుచుకుంటూ ఉంటాం గదా! ఇంగ నువ్వెక్కడ నిద్రపోతావు? పదే, 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 పదే ఆ సుఖం వచ్చిన నాకిన్ని డబ్బులొచ్చాయి. నా అంత గొప్పవాళ్ళు లేరని
దాని గురించి పదే పదే ఆలోచిస్తాం. అవునా? ఒక షాప్కి వెళ్ళి ఒక చీర కొన్నాం, వాడు మనం అడిగిన రేటుకి ఇచ్చాడు. వాడు 2000 చెప్పాడు, మనం 1500కి అడిగాము లేదా 1000 రూపాయలకి అడిగాం, వాడు ఇచ్చాడు. అది కూడా సంతోషమే కదా. ఆ సంతోషంలో ఉంటామా? అక్కడ మత్తుగా ఉంటుందా? ఉండదు. ఒక డ్రింక్ చేసేవాడు మత్తుగా ఉంటాడు చూడండి, అలా ఉండాలండి మత్తు అంటే. కానీ మనం దుఃఖం వచ్చినా ఏడుస్తాము, సుఖం వచ్చిన దాని గురించి పదే 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 ఆలోచన. నీకేడుంది మత్తు కదా? మత్తే లేదు అసలు. అంటే ఇక్కడ చూడండి, సుఖం వచ్చిన మత్తు ఉండదు, దుఃఖం వచ్చిన భయం ఉండదు, లాభంలో అహంకారం ఉండదు. నీకు లాభం వచ్చినా నేను వాడిని మోసం చేసి తీసుకున్నా అంటే దాని గురించి ఆలోచిస్తుంటాం. దాని గురించి ఆలోచించి ఏం చేస్తావు? ఇక నువ్వు ఏది అసలు పట్టించుకొని స్థితిలో ఇక్కడ ఉంటావు. అందుకే ఇంకా నష్టంలో కూడా నిరాశ ఉండదు. అంటే ఒక సమస్థితిలో జీవించే యోగి లక్షణం ఇది. సుఖం వచ్చినా మత్తుతో ఉండడు, దుఃఖం వచ్చినా భయంతో ఉండడు, లాభం వచ్చిన అహంకారంతో ఉండడు, నిరాశ వచ్చిన సారీ నష్టంలో కూడా నిరాశ ఉండదు. అన్నిటినీ సమస్థితిలో ఉంటాడు. అదే యోగి కానివాడు, ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వాడు సుఖం వచ్చిన దాని గురించి ఆలోచిస్తాడు, లాభం వచ్చిన దాని గురించి ఆలోచిస్తాడు, వాడికి మత్తు ఉండదు. ఒక యోగికి మాత్రం దేని గురించి పట్టించుకోడు, అన్నిటినీ సమస్థితిలో ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అదే యోగి లక్షణం. మరి ఒక సాధారణ మానవుడు యోగిగా కావాలి అంటే తన జీవితంలో ఏది వచ్చినా కష్టం నష్టం, లాభం న్యాయం అన్యాయం, ధర్మం అధర్మం, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తనని ఎవరైనా అన్యాయం చేశారు, చూసుకుంటూ ఎలా ఉంటారు, భలే చెప్తారు, సమస్థితిలో ఎట్లా ఉండగలుగుతాము అనుకుంటాం. కానీ మనల్ని మోసం చేసిన వాడు కానీ, అన్యాయం చేసిన వాడు కానీ, మనం కనుక సత్య మార్గంలో ధర్మ మార్గంలో ఉంటే వాడే నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈ సుఖ సమస్థితి అనే దానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. పత్రికారి గురించి. పత్రికారు తను ఏమంటారు, ఏ ఊరికైనా వెళితే తనందరూ గౌరవించేవాళ్ళు కదా. గురువు కదా, గురువు వచ్చినప్పుడు ఎవరైనా గౌరవించడం సహజం. కానీ అది అలాగే పట్టుకొని ఉండేవాడు కాదు అతను. ఏమంటారు, ఇప్పుడు ఈరోజు చర్చలకు వచ్చారు, మన ఇంట్లో మాట్లాడారు, అందరూ వచ్చారు, అందరినీ కలిశారు, వెళ్ళేటప్పుడు నీకు నాకు సంబంధం లేదని చెప్తాడు. ఈ క్షణంతో నువ్వెవరో నేనెవరో అయిపోయింది, నీకు నాకు బాయ్ బాయ్ అని చెప్తాడు. అంటే ఇక్కడున్నది ఇక్కడనే వదిలేస్తాడు. ఇంకైనా మళ్ళీ ఇంకో వరకుతే ఆడున్నంతసేపు వాళ్ళతో మాట్లాడతాడు, తర్వాత నువ్వెవరో నేనెవరో అంటాడు. అంటే ఒక యోగి అన్నవాడు ఎలా ఉంటాడు చూడండి. మనమున్నాం, ఎక్కడికైనా ఒక దగ్గరికి వెళ్తే అబ్బా ఇప్పుడే వదిలిపెట్టి పోవాలా అంటామా లేదా? అంతెందుకు, మన ఇంటికి మన కూతురు వచ్చింది, ఇక్కడే బయటపడుతుంది చూడండి. కూతురు పోతుంటే ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు, ఏడవరా? ఏడుస్తూనే ఉంటారు. అయ్యో అప్పుడే పోతావా బిడ్డ, ఇంకో 2 రోజులు ఉంటే ఏమవుతుంది. ఆమె బిడ్డ పెళ్ళిళ్ళయి వాళ్ళకు మనమరాళ్ళు వచ్చినా, మనకు మనమరాళ్ళు వచ్చినా వాళ్ళు మాత్రం మన దగ్గర ఉండాలని ఏడుస్తాం. ఎవరైనా సరే వచ్చిపోయేదే కానీ ఎప్పుడు అనుకోం. అంటే చూడండి, మన జీవితంలో మనం ఎన్ని నేర్చుకోవాలి. అరే ఒక ఇంటికి బిడ్డనిచ్చిన తర్వాత మన ఇంట్లో శాశ్వతంగా ఉండదు కదా, ఎన్ని రోజులున్నా పొయ్యే పిల్లనే కదా అని మనం ఆలోచిస్తే అక్కడ మనం బాధపడము. ఇంకా మనం వేరే లక్షణాలు కాదు, లాభం నష్టం సుఖం దుఃఖం కాదు, మన ఇంటికి మన బిడ్డ వచ్చినప్పుడు ఏడవకుండా సంతోషంగా పంపిస్తే అదే సమస్థితి. నా వరకైతే నేనైతే అదే చెప్తాను. అట్లా మన జీవితంలో ఎన్నో చూసుకోవచ్చు.
ఎన్నో ఉదాహరణలు. అందుకే జీవితంలో ప్రతి ఒక్కటి రోజు గమనించాల్సిందే. ఆ గమనింపులోనే మనం ఎన్నో నేర్చుకుంటాం. ఎలా అంటే మన చివరి శ్వాస వరకు ఇది మనం ఇలా చేస్తూనే ఉండాలి. ఈ గమనింపు అనేది చేస్తూనే ఉండాలి. చేస్తే కనుక మనం మన చివరి శ్వాసను చక్కగా వదిలిపెట్టేసి పైలోక ప్రయాణం చేస్తా. లేదు నేను ఎట్లా వదిలిపెట్టి పోవాలి, నా కొడుకుని ఎవరు చూసుకుంటారు, ఇల్లంతా ఏమవుతుంది, నా మన్మన్ని నేను వదిలిపెట్టి పోవాలా, నా మనవరాలు వదిలిపెట్టి పోవాలని ఇలా కనుక నీవు ఆలోచిస్తే ఇక్కడే ఒక ప్రేతాత్మలాగా తయారయ్యి ఇక్కడే ఉండిపోదు. కాబట్టి ఏం చేయాలి, ఎప్పుడైనా సరే పోయే సమయం వస్తే ఓకే యమధర్మరాజా వెల్కమ్, నువ్వు ఎప్పుడు వచ్చినా రావడానికి రెడీగా ఉన్నా నీకు అని చెప్పేసి మనం ఆ చావును కానీ ఈ బ్రతికున్న సమయాన్ని కానీ రెండింటినీ సమస్థితిలో తీసుకుందాం. మనం కూడా ఒక యోగిలా తయారవుదాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి కాసేపు ధ్యానంలో కూర్చుందా.